హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మీ దగ్గర ఏదైనా ఒక పెద్ద వీడియో ఉందనుకోండి, అంటే చాలా ఎక్కువ సైజు ఉంది, దాన్ని ఏంటంటే క్లారిటీ పోకుండా దాని సైజ్ తక్కువ చేయాలనుకోండి. దానికోసం చూడండి, నేను మీకు మంచి సాఫ్ట్వేర్ చూపిస్తాను. దాని పేరు ఏంటంటే హ్యాండ్ బ్రేక్. ఓకే, మీరు ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైప్ చేయండి హ్యాండ్ బ్రేక్. ఫ్రీ సాఫ్ట్వేర్ ఇది. ఓకే, ఇప్పుడు నేను చూడండి గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అని టైప్ చేస్తే మీకు చాలా లింక్స్ వస్తాయి. దానిలో ఫస్ట్ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి హ్యాండ్ బ్రేక్ని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసుకున్న తర్వాత ఈ వచ్చిన లింక్స్లలో హ్యాండ్ బ్రేక్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే చూడండి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి అది ఓపెన్ చేస్తాను. దానికంటే ముందు ఒకటి చూడండి, ఇక్కడ ఒక వీడియో ఫైల్ క్రియేట్ చేసి పెట్టాను. నేను దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తున్నాను. ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇది ఎంత ఉంది చూడండి, 2 MB ఉంది కదా. ఇప్పుడు నేను ఈ హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి దీన్ని నేను సైజ్ తక్కువ చేయడం వల్ల ఎటువంటి క్లారిటీ లూజ్ కూడా కాదు, ఇంకేంటంటే ఇది 70% దీని సైజ్ తక్కువ చేసేస్తుంది అన్నట్టు. అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఉందా, ఈ ఫైల్ ఎంత ఉంది, ఇప్పుడు నాకు 99 MB ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని కన్వర్ట్ చేసినట్టయితే నాకు ఇది ఎంత MB అవుతుంది అంటే 20 లేదా 30 MB అవుతుంది అన్నట్టు. ఓకేనా, క్లారిటీ కూడా ఏం మిస్ అవ్వదు. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి ప్లే చేసి చూపిస్తాను మీకు. ఓకే, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్లోకి ఓపెన్ చేద్దాం. చూడండి, దీని క్లారిటీ ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను దీన్నే కన్వర్ట్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఓకే, ఫైల్ ఇక్కడ దీనికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ సోర్స్లోకి వెళ్ళేసి ఓపెన్ సింగిల్ ఫైల్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఏది నా ఫైల్ పేరు ఏంటి అంటే ఈ క్యాప్చర్ అని ఉంది. చూడండి, దీని ఈ సైజ్ ఎంత ఉంది అంటే దాదాపు 3 MB ఉంది. ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజ్ని క్లిక్ చేయండి. బ్రౌజ్ని క్లిక్ చేసి డెస్క్టాప్ పైన ఒక పేరు ఇచ్చేయండి. దానికి సేమ్ పేరు ఇచ్చిన ఏం కాదు, నేను 1 అని ఇచ్చేస్తున్నాను. సేవ్ అని ఇచ్చేసి ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేస్తే అది ఏంటంటే కన్వర్ట్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, కాకపోతే ఇది ఏంటంటే MP4 తర్వాత ఇంకొకటి MKV ఫార్మాట్లో మాత్రమే కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, మీరు AVI కావాలి తర్వాత వేరే ఫార్మాట్ కావాలి అంటే దొరకదు. MP4ను MKV ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూసినట్టయితే చూడండి, ఇది ఎంత KB అయింది, ఒక ఇమేజ్ సైజ్ కన్నా కూడా తక్కువ అయిపోయింది. చూడండి, 497 KB అయింది. ఓకే, ఇప్పుడు యాక్చువల్ ఎంత ఉండే అంటే 3 MB ఉండే. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఓపెన్ చేసి ప్లే చేసినట్టయితే నాకు క్లారిటీ కూడా చూడండి సేమ్ అది అలాగే ఉంటుంది. ఓకేనా, క్లారిటీ కూడా ఏమేం పోదు. ఓకే వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్+ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.